గొంటువానిపాలెం రోడ్డుకు సంబంధించి మేము ఈరోజు రోడ్డు పరిస్థితిని పర్యటించడం జరిగింది. ఈ రోడ్డు పరిస్థితిని తెలుసుకొని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి గుంతలు కప్పండి అనే ఆదేశాలు ప్రభుత్వ అధికారులకు ఇచ్చారు. దానికి మేము ఏదైతే ఈ ప్రాంతాన్ని చెందుతున్నటువంటి 375 గ్రామాలకు సంబంధించి ప్రజానీకం తరపున ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు గుంతలు కప్పమని ఆదేశాలు ఇచ్చారు. ఒక్క గుంతలు కప్పమని ఇస్తే కనీసం 10 గుంతలు కూడా ఈరోజు మేము రోడ్డు అంతా పరిశీలిస్తే 11 కిలోమీటర్ల రోడ్డుని 1 కిలోమీటర్ కూడా ఈరోజు కూడా గుంతలు కప్పకుండా ఫోటోల్లో మాత్రమే చూపించి వీడియోల్లో చూపించి ఏదో మొత్తం రోడ్డు అంతా అయిపోయింది అన్నట్టుగా ఈరోజు సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తాత్కాలికంగా పరిష్కారం చూపిస్తూ ఉన్నారు మీరు గుంతలు కప్పడం అని చెప్పితే. మాకు కావాల్సిన తాత్కాలిక పరిష్కారం కాదు, శాశ్వత పరిష్కారం కావాలని మేము అడుగుతూ ఉన్నాం. 15 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నటువంటి బాధ. అందుకేంటంటే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ రోడ్డు పూర్తిగా నిర్మిస్తానని హామీ ఇవ్వాలి తప్పితే గుంతలు కప్పండి అంటే ఆ రోజు మేము గుంతలు కప్పడానికి మేము కూడా ఈ రాస్తా రోకో చేసిన తర్వాత అధికారులతో మేము అదే హామీ తీసుకున్నాం.